చేనేత సమస్యలపై మంగళగిరి టౌన్లోని నేతన్న సర్కిల్ వద్ద జేఏసీ ఆధ్వర్యాన 48 గంటల నిరాహార దీక్ష బుధవారం ఆరంభమైంది. ఓ రిపోర్ట్. చేనేత కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వాలు అవలంబిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ మంగళగిరి సమీపంలోని చినకాకని వై జంక్షన్ వద్ద నేతన్న సర్కిల్ వేదికగా చేనేత సంఘాల నాయకులు 48 గంటల నిరాహార దీక్షలను బుధవారం ప్రారంభించారు. గత ఫిబ్రవరి 22న నిర్వహించిన భారీ బహిరంగ సభలో తమ గోడు వెళ్లబోసుకున్నా ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరువైందని నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలను స్వయంగా వివరించేందుకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరినా దక్కకపోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని వారు మండిపడ్డారు. తొలుత నేతన్న విగ్రహానికి దండలు వేశారు. ఈ దీక్షలను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ కె వియన్నారావు ప్రారంభించి చేనేత కార్మికుల న్యాయమైన డిమాండ్లకు తన పూర్తి మద్దతు ప్రకటించారు. ఇంకా సిపిఎం నేత డి రమాదేవి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ కో కన్వీనర్లు బండారు ఆనందప్రసాద్, పిల్లల్మర్రి బాలకృష్ణ, ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు బూడిద నాగేశ్వరరావు, చల్లా చిన్న వీరభద్రుడు, కోటేశ్వరరావు, గద్దె హేమసుందర్రావు, రామనాథం పూర్ణచంద్రారావు, పామూజుల హరి, గొట్టిముక్కల బాలాజీ, వోర్సు వీరభాస్కర్, కట్టా రమేష్, ఉసల రంగనాథ్, బండారు వెంకటరమణ, పల్లా గంగయ్య, ఎం సూరి అప్పారావు, బండారు శ్రీనివాసులు, దొడ్డి సురేష్, గోరు రాజు, గుండాల రామారావు నిరాహార దీక్ష సందర్భంగా మాట్లాడారు. నా పేరు బండారు ఆనందప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ కో కన్వీనర్ని, ప్రధాన మున్సిపల్ మాజీ చైర్మన్ని, ఆల్ ఇండియా వేవర్స్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడిని. వాస్తవంగా ఈ సమాజానికి కట్టుబట్టలేని రోజుల్లో సమస్త మానవులకి కూడా ఒక మగ్గం అనే యంత్రాన్ని తయారు చేసి ఆ యంత్రం మీద వస్త్రాన్ని తయారు చేసి ఈ సమాజానికి కట్టుబట్టించి మానాన్ని కాపాడిన జాతి చేనేత జాతి. అలాగే చేనేత వస్త్రం అనేది సహజంగా పత్తి నుంచి తీసిన దారంతో చేనేత కార్మికుని నైపుణ్యంతో మరి వస్త్రాన్ని తయారు చేశారు. ఈ వస్త్రం అనేది పర్యావరణ సహితం, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ వస్త్రం తొడగటం మూలంగా ఆరోగ్య సమస్యలేమి, శారీరక సమస్యలేమి, అలాగే శ్వాస సంబంధ కోశ అనారోగ్యానికి పాల్గొనడానికి అవకాశం లేని వస్త్రం చేనేత వస్త్రం. ఇటువంటి వస్త్రాన్ని ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం, ఈ చేనేత పరిశ్రమని ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం. ఎందుకంటే చేనేత పరిశ్రమ అనేది భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమైన కళ. ఇటువంటి వస్త్రాన్ని ప్రోత్సహించాల్సింది పోయి ఈ పరిశ్రమని నాశనం చేసే ప్రయత్నం చేస్తూ ఉందా అనే అనుమానం మాకు కలుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు హ్యాండ్లూమ్ కమిషనర్గా ఆప్కో ఎండీగా పనిచేస్తున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ రేఖారాణి గారు చేనేత పరిశ్రమను పరీక్షించే స్థానంలో ఉన్నప్పుడు కూడా ఆమె బాధ్యత ఏంటి? హ్యాండ్లూమ్ కమిషన్ అంటే చేనేత పరిశ్రమని పరీక్షించాల్సిన బాధ్యత ఆమెది. ఆప్కో ఎండీ అంటే ఆప్కో ద్వారా చేనేత సహకార సంఘాలు తయారు చేసిన వస్త్రాలను కొని చేనేత సహకార సంఘాలను ప్రోత్సహించాల్సిన పరిస్థితి, బాధ్యత ఆమెది. ఈ బాధ్యతలను విస్మరించి ఆమె చేనేత వస్త్రాలను కొనొద్దు, చేనేత సహకార సంఘాలు వస్త్రోత్పత్తి చేయొద్దు అంటే చేనేత సహకార సంఘాలు ఆర్థికంగా వస్త్రాన్ని తయారు చేయడానికి సులువుగా ఉన్నప్పటికి కూడా ఆ గ్రామాల్లో చేనేత కార్మికులు వస్త్రాలు నేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా ఈ పర్సనల్ ఇన్ఛార్జి అధికారులను పెట్టి మీరు వస్త్రాలను కొనొద్దు, వస్త్రాలను నెయ్యనివ్వద్దు, చేనేత వస్త్రాలను తయారు చేయనివ్వద్దు, చేనేత కార్మికులు నూలు ఇవ్వద్దని ఈమె పిఎస్సీల ద్వారా మరి మెసేజ్ పంపిస్తూ ఉందంటే చేనేత సమాజం అంతా ఏమనుకోవాలి? మరి బాలకృష్ణ ప్రధానంగా ఈరోజు 48 గంటల నిరాహార దీక్షలు అనేవి ఫిబ్రవరి 22న చేనేత గర్జన ఇదే ప్రాంతంలో జరిపాము. ఆ రోజు డిమాండ్స్ మొత్తం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము. 2 నెలలు గడుస్తున్నా కానీ ఆ డిమాండ్స్ ఏది కూడా పరిష్కారం చేయకపోగా అసలు పట్టించుకున్న పరిస్థితి లేని నేపథ్యంలోనే చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత కరెంటు, సంవత్సరానికి 25,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. వెంటనే అమలు జరపాలని, అదేవిధంగా సహకార సంఘాలకు చెల్లించాల్సిన 203 కోట్ల రూపాయలు, థ్రిఫ్ట్ ఫండ్ కింద ఇవ్వాల్సినటువంటి 27 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా 11 రకాల రిజర్వేషన్లు అమలు జరపాలని, సొసైటీలకు ఉన్నటువంటి క్యాష్ క్రెడిట్ రద్దు చేయాలని, ఈ డిమాండ్స్ ఇంకా 16 డిమాండ్స్తో 48 గంటల నిరాహార దీక్ష జరుగుతూ ఉన్నాయి. ఈ నిరాహార దీక్షలు అయిపోయిన తర్వాత 48 గంటల దీక్షలు అయిన తర్వాత ఒక నెల రోజుల టైము ఈ ప్రభుత్వానికి ఇస్తాము. అప్పటికి కూడా ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పి ఈ నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాం. ఈ నిరాహార దీక్షల సందర్భంలోనైనా ప్రభుత్వం కదిలి వెంటనే సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరి శ్రీకాకుళం విజయనగరం సొసైటీల్లో మరి భారీగా మరి కాటన్ దుప్పట్లు తయారై సొసైటీల్లో
చాలా స్టాకు నిల్వలు ఉన్నాయి. మరి ఎందుకు ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టలేదు, అధికారులు ఎందుకు దృష్టి పెట్టలేదు? అక్కడ ఉన్న ఏడి మరి ఆ సంఘాల్లో తయారైన వస్త్రాలని మరి గుర్తించలేదా? లేదంటే మీకు ఎందుకు అంత చేనేతల మీద కక్ష కట్టి అంత ఇబ్బంది పెడుతున్నారో మరి అవన్నీ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా మరి తెలుసుకొని ఈ దీక్ష మేము పెట్టడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ చేనేత వస్త్రాలను వెంటనే మీరు కొనుగోలు చేసి వాళ్ళకి మళ్ళీ కూడా ఉపాధి కల్పించి మరి నూలు కానీ రంగు కానీ వస్త్రాలు కానీ మరి తయారు చేయడానికి మరి వేజెస్ కూడా ఇచ్చి వాళ్ళందరినీ ఆదుకోవాలని మరి ఈ దీక్ష ద్వారా కూడా మీ అధికారులకి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. జై చేనేత. చేనేత కార్మికులు ఈ మండుటెండలో 48 గంటల నిరాహార దీక్ష చేయాల్సిన పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకురావడం దురదృష్టకరం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద తక్షణం చర్య తీసుకోవాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మంగళగిరి నియోజకవర్గం చేనేత కార్మికులకు ప్రసిద్ధి. ఈ నియోజకవర్గానికి ఈరోజు ప్రభుత్వంలో ముఖ్య స్థానంలో ఉండి అనధికారికంగా ముఖ్యమంత్రి స్థాయిని చలాయిస్తున్నటువంటి లోకేష్ గారు ఈ సమస్య మీద దృష్టి సారించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 203 కోట్ల రూపాయలు చేనేత కార్మికులకి థ్రిఫ్ట్ సొసైటీ లేదు సహకార సంఘాలకి అప్కో బకాయిలు ఉన్నాయి. మీరు అదనంగా డబ్బు ఇవ్వడం తర్వాత సంగతి, వాళ్ళ బకాయిలు వాళ్ళ డబ్బులు కూడా మీ దగ్గర పెట్టుకోవడం ఏమిటి? ఇంత దరిద్రంలో ఉందా మీ ప్రభుత్వము? ఇంత దరిద్రంలోనా మీరు పరిపాలించదలుచుకున్నది అని మేము అడుగుతూ ఉన్నాం. చేనేత ఆడపడుచులు వాళ్ళు రోజువారీ చేసే పనులకి ఎంత సంపాదిస్తున్నారో మీ సర్వే బృందాలు ఉన్నాయి, వాళ్ళ చేత సర్వే చేయించమని అడుగుతున్నాం. మీరు 200 రూపాయలు 200 యూనిట్లకి ఉచిత విద్యుత్ అన్నారు. ఎవరికి ఇస్తారు దీన్ని? చేనేత మగ్గం ఉన్నటువంటి కార్మికుడికి ఇస్తారు. కానీ ఈ మంగళగిరిలో ఎంతమంది చేనేత కార్మికులు సొంత మగ్గం లేకుండా మాస్టర్ వీవర్స్ దగ్గర చేస్తున్నారు? వాళ్ళకి మీరు ఇచ్చే బెనిఫిట్ ఏమిటి? వాళ్ళకు కూడా బెనిఫిట్ ఇవ్వాలి అని చెప్పేసి అంటే మీరు వాళ్ళు అంటే చేనేత కార్మికులు ఎవరైతే మాస్టర్ వీవర్స్ దగ్గర నేస్తున్నారో వాళ్ళందరినీ గుర్తించండి. వాళ్ళ కుటుంబాలకు కూడా వీళ్ళు 200 యూనిట్లకి రాయితీ ఇవ్వండి. 500 యూనిట్లు పవర్ లూమ్స్కి ఇచ్చారు. చేనేత మగ్గాలు మీద నేసేటటువంటి కార్మికులకి మీరు ఇచ్చే రాయితీ ఏమిటి? దాంతో ఈక్వల్గా రాయితీ ఇవ్వాలి కదా. మీరు ఇచ్చే రాయితీ ఏమిటి? రాయితీల గురించి ఆలోచించండి, రాయితీలు ఇవ్వండి. మేము ఇంకొక ప్రధానమైన డిమాండ్ చేస్తూ ఉన్నది ఏమిటి అని చెప్పేసి అంటే ఎన్టీ రామారావు గారికి మీరు దండలు వేస్తున్నారు. మీ పార్టీ వ్యవస్థాపకులు అయినా